దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి యేసు ప్రభు వారు సహాయం చేస్తున్నారు. నిజంగా బైబిల్లో ఏముందంటే, దేవారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించినవాడు ధన్యుడని వాక్యంలో ఉంది. అవును, దేవారాత్రులు సైతానుడు కూడా ఏం చేస్తాడు, వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన ఆత్మలను పాడు చేయటానికి. అట్లాగే మనం కూడా వాడిని తిప్పుకొట్టాలంటే మనం కూడా దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, మరొక అవకాశం వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యత కొరకే స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మరి అనేకమైనటువంటి గొప్ప సంగతులు మాకు తెలియచేయండి. వినివారికి దీవెనకరంగా, మేలుకరంగా చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చూడండి ప్రియులరా, మానవులమైనటువంటి మనము పూర్తిగా మన ఆత్మలు, మన దేహము, మన ప్రాణములు నరకంలోకి వెళ్ళిపోకుండా ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ నరకయాతన సిలువలో భరించి మనకు విముక్తిని కలగజేశాడు. అందుకని మనము క్రిస్టమస్, మనము ఆ క్రీస్తు ప్రభుని భక్తి శ్రద్ధలతో ఆచరించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, ఆయన్ని పూజించటం అంటే నామకార్థంగా కాదు. ఆయన ఏ విధముగా నిన్ను నన్ను రక్షించటానికి ఒక నిబంధనతో ఈ భూలోకానికి వచ్చారో, అదే నిబంధనతో మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆ వాక్యానికి మనము ఏమవ్వాలి, లోబడవలసిన వారమై ఉన్నాము. నిబంధన చేసుకోవాలి వాక్యముతో, దేవునితో, యేసయ్యతో. అయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, దయతో నన్ను క్షమించు అని పాపమును అసహించుకుంటూ ఇటు దేవుని వాక్యానికి మనము లోబడుతూ ఉండాలి. అప్పుడే మనకు విముక్తి, విడుదల, దీవెన, ఆశీర్వాదం కలుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువు రక్త మాంసములతో కన్యమరియ గర్భమున ఆయన ఎందుకు పుట్టి ఉన్నాడంటే, ఎందుకు ఆయన దేవుడై ఉండి రక్త మాంసములు ధరించవలసి ఉన్నవాడుగా ఎందుకు ఉన్నాడు అంటే, ఇది కారణం. మన దేహములను రక్షించటానికి, మన ఆత్మను రక్షించటానికి, మన ప్రాణమును రక్షించటానికి, నరకము నుండి తప్పించటానికి, ఆ భయము నుండి. ఎందుకంటే మరణించిన తర్వాత మరొక లోకం ఉంది, అదే పరలోకం. మరణించిన తర్వాత ఈ జీవితం ముగింపు కాదు.
మానవుని జీవితము మరణముతోనే ముగింపు కాదు. మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే పరలోక రాజ్యము. అక్కడ యుగయుగాలు దేవునితో ఉంటాము. యుగయుగాలు ప్రభువుతో ఉంటాము ప్రియులరా. ఏదేను తోటలో ఆదాము అవ్వలకు మొట్టమొదట వాళ్ళకి ఏ భయం లేదు, జబ్బు భయం లేదు, మొదటి స్థితిలో మరణ భయం లేదు, వ్యాధుల భయం లేదు. పంట పండించాలి, పంట కోసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా మనము ఆహారము తయారు చేసుకోవాలని ఆ విధి విధానాలు లేవు. ఏదేను తోటలో పరలోక రాజ్యములో ఉన్నట్లుగా వారిద్దరూ మహిమదేహములతో వారు సంచరిస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవుని మాటలకు లోబడుచు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు మొదటి స్థితిలో. తర్వాత ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తర్వాత వాడు మోసపుచ్చే ఆ యొక్క అపవాది, మోసగాడు, దొంగ, దోచుకునేవాడు, వాడు పావులోకి దొరబడి, సర్పము యుక్తి కలిగిన జంతువు అని బైబిల్లో ఉంది, పావులోకి దొరబడి తినగోడని పండు తినిపించాడు. దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేశాడు. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడాలను మీరు ఈ చెట్టు ఫలము తినకూడదు ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేసినప్పుడు దానిని అతిక్రమించేటట్లుగా చూడండి అపవాది ప్రేరేపణ ఎలా ఉందో. అందుకే మొదట అవ్వని అపవాది మోసపరిచాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అపవాది మొదట అవ్వని, తర్వాత ఆదాముని, ఇద్దరిని కూడా ఏం చేశాడు? మోసపరిచి వారి ఆత్మలను మలినం అయ్యేటట్లుగా, వారి దేహములను మట్టి నుండి తయారు చేసిన దేహాలే ఆ దేహములను మలినం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు వారికి మరణ భయము, చనిపోవడం, పుట్టిన ప్రతి మానవుడు చనిపోవటం, మరణము, భయము, ఆందోళన, సమస్యలకు వారు కారకులైపోయారు. దేవుడు వెంటనే అన్నాడు, మీరు చెట్టు చాటున ఉండటానికి కారణం ఏంటి? ఆ పండు తినమన్నది ఎవడో? చూసారా ప్రియులరా, అసలు దేవుని ప్రణాళిక ఏమండి ఇంకొకలాగుండేది. ఎలా ఉండేదో, దేవదూతలను పోలి ఉండేవాళ్ళమేమో, మరొకలాగా ఉండేవాళ్ళమేమో. ఈ సృష్టి మహిమాయుక్తముగా ఉండేదేమో, అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదేమో. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన విధానాలు మరొకలాగుండేవి. కానీ హవ్వ ఆదాములను ఎప్పుడైతే అపవాది మోసగించాడో, ఆయన కూడా ప్రణాళికను మార్చుకొని రక్తమాంసములను ధరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. రక్తమాంసములను ధరించిన వాడుగా ఈ లోకానికి వచ్చి బెత్లెహేములో పశువుల పాకలో ఆయన పుట్టడము జరిగింది. ప్రియులరా, గమనించండి. ఆకాశము నా సింహాసనము,
భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడు బాలుడుగా ఏమండి ఈ లోకానికి రక్త మాంసములు ధరించి వచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. వచ్చి ఆయన మానవాళి నిమిత్తము మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు పాపినని గ్రహిస్తే చాలు, పాపములు చేయకోకుండా నువ్వు మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన వాక్యాన్ని కొరకు నీవు నమ్మకంగా ఉంటూ అలా ఏమవుతావు, నువ్వు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి అలా ఆ తరగతులు అలా పెరుగుతూ పెంచుకుంటూ నీవు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, యథార్థవంతుడివి, న్యాయవంతుడివి ఏమండి అలా ముందుకు గొప్ప వెలుగు మయమైపోద్ది. ప్రవక్తల యొక్క ప్రభావము, భక్తుల ప్రభావం, నీతిమంతుల ప్రభావం, పరిశుద్ధుల ప్రభావంతో గొప్పవాడు అయిపోతావు. కానీ సైతాను అలాగ కాకోకుండా ఆదిలోనే నిన్ను ఎలాగోలాగా చిదిమేసేయాలని, రక్షించబడిన తర్వాత కూడా నీ మీద అపవాది దాడులు జరుగుతాయి. ఏమంటే రకరకాలుగా శోధనలు, రకరకాలుగా గలిబిలి, రకరకాలుగా అపవాది యొక్క విధానాలు ఎలాగైనా ఈ ఆత్మను నరకంలోకి తీసుకెళ్లాలని ఎన్నో రీతిలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మనము మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఈ క్రమంలో మనము దేవుల్లో ఎదగవలసిన వారమై ఉన్నాము. ప్రియులరా, గమనించండి, ఎంతో ప్రయాసపడి యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మన నిమిత్తము ఎంతో ఆయన శ్రమ పడితే దేవుని కొరకు నీవు భూమిలోకంలో సాక్షిగా జీవించలేవా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ మీద ఉన్న శాపాన్ని, నీ మీద ఉన్నటువంటి మరణాన్ని, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క దాస్యపు అనుభూతులను యేసు ప్రభువారు కాల్చివేసి నీకు చక్కటి భవిష్యత్ ఇస్తే మరలా అదే కాడి కిందకి వెళ్తావా? ఆ లోకమనే కాడి కిందకి వెళ్తావా? ఆ లోకమనే ఆ యొక్క దాస్యానికి నువ్వు లోబడిపోతావా? గమనించండి ప్రియులరా, ప్రభు ప్రయాస వ్యర్థమైపోద్ది కదా. ప్రభు యొక్క రక్తము, ఆ శ్రమ వ్యర్థమైపోద్ది కదా. ఓ సహోదరుడా, సహోదరి, నీ మరణ భయమును తీసివేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని సెలవిస్తున్నాడే. రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రండి అని పిలుస్తున్నాడు. ఓ సోదరుడా, సోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరి, ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుతావా? ఎప్పటికైనా ఆయన యొక్క వాక్యానికి లోబడతావా? ఆయన చిత్తాన్ని చేస్తావా? నువ్వు తిరిగితే తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు తిరిగిలాడు. తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము
చేశానయ్యా. ఆస్తి అంతటిని నేను పాడు చేశానయ్యా. వేసులతో తిరిగి, దొంగలతో, అబద్ధికులతో రకరకాలుగా నా యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా. మీరు ఇచ్చిన ఆస్తిని నేను పాడు చేసుకున్నానయ్యా. ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, నేను తిరిగి వస్తున్నానయ్యా. తండ్రి తండ్రి నన్ను క్షమించు అని ప్రియులరా ఎంతో ప్రాధేయపడితే తండ్రి కూడా అంత దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన కుమారుణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులరా, చూడండి, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణ శాసనము రాసిన ఆయనే. అది మరణిస్తేనే ఆ శాసనానికి పట్టొచ్చింది. మరణం శాసనాన్ని వ్రాసాడు యేసు ప్రభువారు. దేవుడు ఆజ్ఞాతిక్రమే పాపము, పాపము ద్వారా వచ్చే జీతము మరణము. మరణ శాసనాన్ని వ్రాసిన ఆయన బ్రతికి ఉంటే దానికి పట్టు రాదు, దానికి విలువ లేదు. అందువల్ల ఆయన మరణించాల్సి వచ్చింది. అప్పుడు దాని నుండి విముక్తి ఆయన 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళును విరిచాడు యేసు ప్రభు. కనుక రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకని శిక్ష అనుభవించాడు యేసు ప్రభు వారు మన నిమిత్తము. యేసు ప్రభు వారు సిలువలో శిక్ష భరించాడు. ఇక మనం భరించాల్సిన అవసరం లేదు. సహోదరుడా, సహోదరి, నీ బరువు ఆయన మోస్తే ఆయన నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? కనీసము ఒక పాట పాడుతున్నావా? కనీసము ప్రార్థన చేస్తున్నావా? కనీసము వాక్యాన్ని చదువుతున్నావా? నీతిగా బ్రతుకుచున్నావా? ఎందుకయ్యా ఇంకా అబద్ధాలు, మోసాలు, టక్కర జీవితం? దేవుడు త్వరగా రాబోచు ఉన్నాడు కదా. ఇదిగో నేను త్వరగా రాబోచు ఉన్నానని ప్రభువారు మాట్లాడుచూ ఉన్నారు. అపవాదిని, దాని క్రియలను లయపరచటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. అపవాదిని, దాని క్రియలను. ఏంటి ఆ క్రియలు? వ్యభిచారము, లాంఛములు, దొంగతనములు, అబద్ధములు, వెనకగా వచ్చి పోటు పొడవటం, నరహత్య, చాటున మాట్లాడుకోవటం. ఏమండి, ఇలాంటి రకరకాల అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో మన పాపములు ఒక్కొక్కటి ఒప్పుకుంటామో ఆయన క్షమిస్తాడు. ఆ పాపములన్నీ కూడా కాల్చివేస్తాడండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు, నీతిమంతుడు అయిపోతావు.
యథార్థవంతుడు అయిపోతావు. అంతకుముందు ఆ బ్రాందీ వాసన ఎంతో చక్కగా ఉండేది. ఇక ఇప్పుడు ఆ బ్రాందీ వాసన నాకు అబ్బే చిచి అండి, అబ్బే నాకు వద్దండి, ఆ వాసన నాకు పడదండి అని ఏం చేస్తావు? అక్కడి నుంచి వెళ్ళిపోతావు. కనుక యేసు నామములో అంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది. కనుక దేనికి బానిస అయ్యావో ప్రభువుని నమ్ముకో. దేనికి నీవు దాసుడిగా ఉన్నావో ప్రభువుని నమ్ముకుంటే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. పాప బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు, మరణ భయం నుంచి విడిపిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువా మీరు సహాయం చేసినారు. ప్రభువా మరణ భయం చేత అపవాది దాస్యములో ప్రభువా అపవాది క్రియలను అపవాదిని నశింపజేయటానికి, వాడి స్వభావం నాలో మాలో నుండి తీసివేయటానికి రక్త మాంసములు ధరించి ఈ లోకానికి వచ్చావు నాయన. ప్రభువా నీ యందు నమ్మిక కలిగి జీవిస్తే తప్పనిసరిగా మేము కూడా మంచి భక్తులు అవుతాం. ప్రభువా నిన్ను పోలి మేము నడుచుకుంటాం. అపవాది క్రియలను ఇక మాలో ఇక్కడ ఎక్కడ ఉండవు. ప్రభువా తండ్రి, ఈ వాక్యం వినిచున్న ప్రతి కుటుంబానికి మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా ఎంతమంది అయితే వాక్యం వినిచి ఉన్నారో వారందరికీ జయము దయచేయి. చీకటి నుంచి విడిపించండి, మోసం నుంచి విడిపించండి, వ్యర్థమైన ఆత్మ నుంచి విడిపించండి, నీతిమంతులుగా చేయండి. అన్ని విషయాల్లో తోడుగొండమని మహిమ ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం మీకు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.